నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఏం జరుగుతోంది? ఎందుకంటే అటు తిరుపతిలో రాష్ట్ర ప్రభుత్వం మారినప్పుడు కూడా పరిణామాలు ఏమీ సహజసిద్ధ స్థాయిలోకి మారడం లేదు. అక్కడ కూడా వివాదాస్పద వాతావరణం నెలకొంటుంది. ఎవరైతే తిరుమలలో పనిచేస్తున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణ అయితే భక్తుల నుంచి వినిపిస్తోంది. గతంలో ప్రభుత్వం అది చేసింది ఇది చేసింది అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఆరోపణలు చేస్తూ ఉండడం పట్ల చాలామంది సమర్థించారు. నిజంగా లడ్డూలో నాణ్యత కొరబడింది, అది ఇది అంటూ సమర్థించిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. లడ్డూ వ్యవహారం అనేది ఇప్పుడు దేశ స్థాయిలో పెద్ద సంచలనంగా మారిపోయిన పరిస్థితి కూడా చూసాం. సుప్రీంకోర్టే స్పందించి స్వయంగా సిట్ వేయడానికి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎంత కఠినంగా వ్యవహరించాలి, కానీ ఆ పరిస్థితులు ఏమీ కనిపించడం లేదే. నిన్న స్వామివారి అన్నప్రసాదంలో జర్రి కనిపించిన పరిస్థితి ఇది చాలా అసలు ఊహించుకుంటూనే ఒళ్ళు జలధరిస్తుంది. అన్నప్రసాదం మనం తినేటప్పుడు జర్రి అందులో కనిపిస్తే ఎలా ఉంటుందో ఒకసారి మీరు కూడా ఊహించండి, ఎంత దారుణంగా ఉంటుందో. అంత నిర్లక్ష్యంగా అన్నప్రసాదం అనేది తయారు చేస్తున్నారా? పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందా? అంతకుముందే 15 రోజుల క్రితం ఖమ్మంకు చెందిన భక్తులు లడ్డూ తీసుకుంటే అందులో ఏదైతే పొగాకు సంబంధించిన పొట్లం ఒకటి కనిపించింది. అప్పుడు కూడా భక్తులు చాలా బాధపడుతూ ప్రభుత్వానికి తెలియజేశారు. ప్రభుత్వం మారింది, చాలా బాగుంటుంది అనుకున్నాం, కానీ ఇదేంటి అంతకన్నా దారుణంగా ఉంది, గతం కంటే దారుణంగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటివి జరగలేదు, కేవలం ఆరోపణలు మాత్రమే విన్నాం, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. మరి అధికారులు ఏం చేస్తున్నారు, ఈవో ఏం చేస్తున్నారు అని భక్తులే ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా అన్నప్రసాదంలో జర్రి కనబడడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు తిరుమల భక్తులు. ఇది దేశవ్యాప్తంగా మళ్ళీ సంచలనం అవుతుంది. మనం ఒకరి మీద ఆరోపణ చేసినప్పుడు మనం ఏం చేస్తున్నామన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం ఆ విషయం పట్టించుకోవడం లేదా అన్న భావన కలుగుతుంది. శ్రీవారి భక్తులని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయాన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా చాలా కఠినంగా వ్యవహరించాలి, సామాన్య భక్తులకి పెద్దపీట వేయాలి, విఐపీల శాతాన్ని తగ్గించాలి అంటూ చాలా సూచనలు చేశారు. చాలా మంచిది, ఇది మనం ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. కానీ అది కార్యాచరణ జరగాలి కదా. కార్యాచరణ ఎక్కడ జరుగుతుంది? జరగడం లేదు. అంటే ఒక్కరోజుతో జరుగుతుందంటే ఇది ఖచ్చితంగా జరగాల్సిందే. ఇది చాలా సున్నితమైన ప్రాంతం. అది అక్కడ ఏ తప్పు జరిగినా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు, అలాగే స్వామివారి భక్తులందరికీ కూడా బాధ కలిగిస్తుంది. ఇప్పుడు అన్నప్రసాదంలో జర్రి ఒక్కసారిగా బయటపడిన తర్వాత అక్కడున్న భూయిష్టమైన విధానము, అధికారుల నిర్లక్ష్యం, కింది స్థాయి పనిచేసే వ్యక్తుల ఏదైతే నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. అక్కడుండే భక్తులు ఏంటిది జర్రి కనిపించింది కదా అంటే, నువ్వు అనవసరంగా మాట్లాడొద్దంటూ అక్కడున్న అధికారులే అతనిపై సీరియస్ అయిన పరిస్థితి కూడా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. స్వయంగా ఆయన వీడియో రిలీజ్ చేశాడు. ఇలా కనిపించిందంటూ వీడియో రిలీజ్ చేసిన తర్వాత చాలా దుమారం రేగింది. దీనిపై ఎవరు సీరియస్గా తీసుకుంటున్నారు? ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ఇద్దరు సీరియస్గా తీసుకున్నారా? మళ్ళీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఏంటి అని దీని మీద ఎవరిపైన మీరు చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి కదా. ఆ రకమైన నిర్ణయాలు ఉన్నాయంటే నాకేమీ కనిపించడం లేదు. భక్తులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు పొగాకు పొట్లం కనబడడం, ఇవన్నీ చూసుకుంటే ఇవి చిన్న విషయాలు కాదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో టీటీడీ అనేది మరింత ప్రాశస్త్యాన్ని పెంచుకోవాలి, మరింత ప్రతిష్టను సంపాదించుకోవాలి, మరిన్ని మంచి కార్యక్రమాలు జరగాలి, ఏదైతే స్వామివారిని ఉద్దేశించి ఎన్నో భక్తి కార్యక్రమాలు జరగాలి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగాలని భక్తులంతా కోరుకుంటున్నారు. ఆ రకంగా జరుగుతాయని భావిస్తున్నారు. కానీ ఆయన వచ్చిన తొలి 3 నెలల్లోనే ఇలాంటి అపచారాలు జరుగుతున్నప్పుడు చాలామందిలో బాధ కలిగిస్తోంది. ఈ ప్రభుత్వం కూడా అంతే. గత ప్రభుత్వంలో ఇలాంటివేవి బయటపడలేదు. అన్నప్రసాదం అనేది క్వాలిటీ లేదని చెప్పారు. అది కావాలని చేశారా ఏంటనేది స్వయంగా వెళ్ళిన వారు చెప్పాలి తప్ప ఇది కూడా రాజకీయం చేశారన్న భావన కలిగింది. మరోవైపు లడ్డూ ప్రసాదంలో నాణ్యత తగ్గిందని అన్నారు. ఆ తర్వాత కల్తీ అని ఆరోపించారు. కానీ ఆ స్థాయిలో ఇలాంటి లోపభూయిష్టమైన విధానాలు ఏవి బయటపడలేదు. ఉత్సవాల విషయంలో కానీ పకడ్బందీ నిర్ణయాలు తీసుకున్నారు, చర్యలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు? తాను శ్రీవారి భక్తుడిని, హిందువుని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండగానే ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎవరు బాధ్యత వహించాలి? దీని మీద ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సీరియస్గా వ్యవహరించాలి. ఏదైతే ప్రతి విషయాన్ని హిందుత్వ కోణంలో భావించే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన తిరుమలలో ఉండే నాయకులు కూడా సీరియస్గా వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.
అలాంటప్పుడే ఖచ్చితంగా తిరుమలలో మరింత భక్తిభావం ప్రాశస్యం అవన్నీ కూడా పెరుగుతాయి. ఇదిలా ఉంటే పక్కనే మనం కనకదుర్గ అమ్మవారి విషయానికి వచ్చినప్పుడు అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు దసరా ఉత్సవాలు జరుగుతున్న వేళ రోజుకు ఒక అవతారంతో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వేలాది లక్షలాది మంది భక్తులు దర్శనానికి వెళ్తున్న పరిస్థితి. సామాన్య భక్తులకు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటల కొద్దీ క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే విఐపీలు ఉన్నారో రకరకాల అధికారుల రికమెండేషన్తో అడ్డంగా వెళ్ళిపోతున్న పరిస్థితి. 500 రూపాయల టికెట్ తీసుకున్నా ఏమాత్రం కూడా ఉపయోగం లేదు, వేస్ట్ అని భక్తులు నోటంటే వినిపిస్తున్న పరిస్థితి. నిన్న రకరకాల వివాదాల్లో మునిగి తేలిన ఒక సినిమా నటిగా చెప్పుకుంటున్న కాదంబరి జత్వాని వస్తే ఆమెకు పోలీసుల ప్రత్యేక రక్షణ ఇచ్చి అడ్డదారిలో దర్శనానికి విఐపి దర్శనాన్ని ఎలా పంపిస్తారు చెప్పండి? ఆమె అంత విఐపినా? ఏ రకంగా ఆమెకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు? అంటే సమాజం, హిందూ సమాజం కానీ భక్త సమాజం అంతా ఏమని ఆలోచించాలి? చంద్రబాబు నాయుడు గారు అంటే నాయకత్వ ధోరణిలో కానీ లేదంటే పాలన నడిపించే విధానంలో కానీ రూట్ తప్పుతున్నారా, గాడి తప్పిపోతున్నారా అన్న భావన కలుగుతుంది. విజయవాడ లాంటి ప్లేస్లోనే ఆయన సొంత ప్రదేశంగా చెప్పుకునే ప్రాంతంలోనే వేలాది మంది భక్తులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న పరిస్థితి. చాలా అసంతృప్తితో ఉన్నారు వారంతా కూడా. రానున్న 3-4 రోజులు కూడా చాలా కీలకంగా వ్యవహరించాల్సిన పరిస్థితి. ఒక సినిమా హీరోయిన్ రకరకాల ఫ్రాడ్ కేసుల్లో ఉన్న వ్యక్తిని సెలబ్రిటీగా పోలీసులు రక్షణ కల్పించి మరీ తీసుకెళ్ళడాన్ని భక్తులే ఆక్షేపిస్తున్న పరిస్థితి. చంద్రబాబు గారు ఇవన్నీ కూడా సీరియస్గా పరిగణించాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం భక్తి ఆలయాలుగా భక్తి భావంతో చాలా పూజించే అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారిని వెళ్ళే భక్తులందరికీ ఇబ్బంది జరుగుతుంది. అటు తిరుమలలో అపచారం జరుగుతుంది. ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇక ముందైనా అంటే ఇప్పటికిప్పుడు ఇవి సద్దుమణిగే వ్యవహారం కాదు. ఎందుకంటే మనం హిందుత్వ అంటాము, సనాతన ధర్మం అంటాము, కానీ అదే హిందువులకు ఇబ్బంది పెట్టే చర్యలు కరెక్టే పటిష్టమైన ఏర్పాట్లు, పకడ్బందీ ఏర్పాట్లు లేకుండా వ్యవహరించడాన్ని ఏ రకంగా చూడాలి అన్న భావన అయితే కలుగుతుంది. మరి సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఆయన పాలనా విధానంలో మార్పులు తీసుకున్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి లోటుపాట్లు, అపచారాలు తొలగించడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాలని మనం కోరుకుందాం.